కుక్క తోక వంకరగా ఉండును, ఎన్ని మాటల చక్కగా చేసినా అది వంకరగానే మారును, అది చక్కగా అవడం కష్టం, అప్పుడప్పుడు చక్కగా ఉండును, మళ్ళీ వెంటనే వంకరగా మారిపోవును, అది కుక్క నైజం, కుక్క అట్లనే చేస్తుంది, తిండి వెట్టుడు బంద్ చేసినా కొట్టినా తిట్టినా అట్లనే చేస్తుంది, దాని బుద్ధే అంతా. సరే గాని ఈ కుక్క పాఠం ఎందుకు చెప్తున్నానని పరేషాన్ కాకుండ్రి, ఈ వార్త చూడండి. కుక్క నోరులేని జీవి కాబట్టి దాని తోక వంకరున్నా చక్కగున్నా నడుస్తుంది, కానీ మనుషులకు మాత్రం బుద్ధి చక్కగా ఉండాలి కదా. ఒకసారి కాకుంటే ఒకసారన్నా చక్కగా కావాలి కదా. మామూలు పబ్లిక్ సంగతి పక్కన పెడితే సర్కారుల బుద్ధి అన్న చక్కగా ఉండాలన్నా వద్దా? కానీ వాళ్ళ బుద్ధి కూడా కుక్క తోక లెక్కనే చేస్తున్నదట. రాష్ట్రంలో రోజుకు తక్కువ ఇద్దరు ముగ్గురిని కరుస్తున్నాయి కుక్కలు. ఈడికే ఒకరిద్దరు పిల్లల పానాలు కూడా పోయినాయి. నిన్న హుజురాబాద్ కాడ ఓ కుక్క 20 మందిని కరిచిందట. దీంతోనే హైదరాబాద్ ఉన్న పెద్ద కోర్టు మస్తు గరమైంది. ఈడికే ఓ పారి సర్కారులకు సురుకులు కూడా పెట్టింది. అయినా కానీ తోక చక్కగా కాలేదట. మనుషులని గర్వకుండా చూడమంటే ఎన్ని కుక్కలు ఉన్నాయో అని లెక్క తీసి కోర్టుకు చెప్పిరట సర్కారోళ్ళు. కుక్కలు పెరగకుండా సూదులేస్తున్నామని కోర్టుకు చెప్పిరట. దీంతో జడ్జి సారు మళ్ళీ పారి గట్టిగానే అరుచుకున్నాడట. సూదులేస్తే కుక్కలు గర్వకుండా ఉంటాయా? కుక్కలను దొరకబట్టి ఏడన్నా పెట్టాలి కానీ ఇదేం తలకాయ లేని పని అని ఇయరమయ్యారు అరుచుకునే వరకు సర్కారు వాళ్ళు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారట. జిల్లాలలో కమిటీలు పెట్టాం, కుక్కలు గర్వకుండా చూస్తున్నాం అని చెప్పి ఆడికెళ్ళి జారుకున్నారట. ఇక రాష్ట్రం ఇంత ఆగమైతుంటే ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి కుక్కలను దొరకబట్టమని చెప్తాందుకు కూడా రేవంత్ సార్కు టైమే దొరకలేదట. పొద్దుకు 18 గంటలు డ్యూటీలోనే ఉంటున్నాడు సారు, కానీ కుక్కల సంగతి మీద మాట్లాడేందుకు మాత్రం టైం దొరకలేదు. ఇక హైదరాబాద్ లో ఈ కుక్కల లొల్లి ఎక్కువ ఉన్నది. మరి అమ్రాపాలి మేడం కూడా దీని మీద స్టడీ సపోర్ట్ చేస్తలేరు. మేడానికి 5 కొలువులు ఇచ్చి కూర్చోబెట్టిండ్రు పాపం. ఆ మేడంతో ఏమైతుంది చెప్పుండ్రి. అటు జిల్లాలలో పెద్ద ఆఫీసర్లకు కూడా రికా ఉంటలేదట. ఈ ముచ్చట కుక్కలకు కూడా తెలిసిపోయింది కావచ్చు. అందుకే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి ఎవరు దొరికితే వాళ్ళని కరుస్తున్నాయి. సీఎం సారు బయట మస్తు ఊర కుక్కలు తిరుగుతున్నాయి, మీరు సెక్యూరిటీ లేకుండా ఏడుకు ఓకూరి సారు.